హాయ్ గాయ్స్, ఈరోజు మీ అందరికీ స్టఫింగ్ లేయర్ పరాటా, ప్లెయిన్ లేయర్ పరాటా చూపించబోతున్నాను. దానికి గోధుమ పిండిలో అంటే వీట్ ఫ్లోర్లో సాల్ట్ ఆయిల్ చక్కగా మిక్స్ చేసుకుని వాటర్తో డౌ లాగా తడిపేసుకుని 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. చేతి నిండా పిండి తీసుకొని రోలర్ తోటి మనము రోల్ చేసుకొని స్ప్రెడ్ అయిన ఈ గోధుమ పిండిలో అంటే రోటీలాగా మనం స్ప్రెడ్ చేసాం కదండి, దానిపైన ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకుంటే మీకు లేయర్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. హెల్తీ వర్షన్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకొని మరొకసారి మనం రోల్ చేసి స్ప్రెడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన ఈ ప్లెయిన్ వర్షన్ లేయర్ పరాటాని కాల్ చేసుకొని ఎనీ కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్లెయిన్ వర్షన్ చూసాం కదా, దీంట్లోనే స్టఫింగ్ వర్షన్ కూడా చూపించబోతా ఉన్నాను. ఈ స్టఫింగ్ వర్షన్లో మెంతికూర, గార్లిక్, ఆనియన్ మీకు నచ్చింది ఏదైనా వాడచ్చు. సో సేమ్ చేతి నిండా పిండి తీసుకుని స్ప్రెడ్ చేసి ఈ స్ప్రెడ్ చేసిన పుల్కా పైన కాస్త ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలానే మీకు నచ్చిన ఏ స్టఫింగ్ అయినా ఇలా పైన ప్రెస్ చేసి ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకొని మరొకసారి రోలర్ తోటి స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్ పైన ఈ లేయర్ పరాటాని కాల్చుకొని గ్రేవీ కర్రీస్తో తిన్నారంటే సూపర్ ఉంటుంది. గోధుమ పిండితో కూడా లేయర్ పరాటా అదురుసు ఉంటుంది. ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.